చింపవద్దు. అన్ని జనుల యొక్క సంతోషం మన సంతోషం ఒకటి కాదు. అన్ని జనులు ఏ విషయాల్లో సంతోషిస్తుంటారు? సంబరాలు చేసుకుంటారు. సంబరాలు చేసుకుని ఏ విషయాల్లో సంతోషంగా వారు గడుపుతున్నారో, ఏ విషయాల్లో అయితే వారు పాపపు సంబంధమైనటువంటి సంబరాలను బట్టి సంతోషిస్తున్నారో అట్టి వాటి యందు మనం సంతోషించకూడదని బైబిల్లో, దేవుని వాక్యంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. అనేక మార్లు సంతోషం అనేది ఆత్మ సంబంధమైనదై ఉండాలి కానీ భూ సంబంధమైనదై ఉండకూడదు. అందుకని అల్పకాల పాప భోగం అంటాడు. భోగం, పాపం ఎట్లా ఉంటది? అదొక భోగం లాగా ఎంచుకుంటాం. దాన్ని అనుభవిస్తున్నప్పుడు, దాన్ని చేస్తున్నప్పుడు కలిగే సంతోషం, ఆ సంతోషం ఆ కొంచెం సేపు, ఆ కొద్దిసేపు అదొక సంబరం లాగా ఉంటది. ఆ పాపపు సంతోషం అనేది, పాపం వలన కూడా మానవుడికి సంతోషం కలుగుతుంది. అందుకనే మానవుడు పాపం చేస్తున్నాడు. పాపము చేయటానికి కారణం తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. ఈ తాత్కాలికమైన సంతోషము మానవుని యొక్క పాపానికి మూలమవుతుంది. అందుకే శాశ్వతమైన సంతోషం, నిత్యమైన సంతోషం, ఎప్పటికీ ఉండే సంతోషం దేవుడిచ్చిన సంతోషం. సాతాను కలగజేసిన పాపపు ఇచ్చల వలన కలిగే సంతోషం తాత్కాలికమైంది. అందుకే అన్ని జనులు దీనిలో సంతోషిస్తూ ఉంటారు. సంబరాలు చేసుకుంటా, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము. అందుకే అంటాడు, నువ్వు దేవుని విసర్జించి వ్యభిచరించితివి. దేవుని విసర్జించి వ్యభిచారం చేస్తూ ఆ వ్యభిచారం ద్వారా కలిగే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వ్యభిచారం వలన వచ్చే ఆనందం తాత్కాలికమైనది, కొద్దిసేపు ఆనందం. దేవుని బిడ్డలారా, కనుక ఏం చేయాలి? నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నువ్వు కడుపు కూలిని ఆశించితివి. దేన్ని ఆశిస్తున్నాం? కళ్ళముల మీద ఉన్న ధాన్యమును బట్టి నువ్వేం చేస్తున్నావు? పడుపు కూలి. కనుక ఈ కళ్ళాల మీద ధాన్యం పోషించుతారు కదా, పోసినప్పుడు ఆ ధాన్యాన్ని బట్టి దానిలో ఆ పడుపు కూలిని ఆశించామంట. అంటే కూలి కొరకు ఆశపడతా ఉన్నాం. కళ్ళములు గాని గానుగులు గాని వారికి ఆహారం నీయవు. కొత్త ద్రాక్షారసం లేకపోవును. కనుక కళ్ళాలు, గానుగులు ఏది కూడా వారికి ఆహారం లేదు. వారికి కొత్త ద్రాక్షారసం లేకపోవును. ఎందుకంటే కడుపు కూలికి, పాపపు సంబంధమైన దానికి ఆశపడితే, మనం సంబరాల కలిగే సంతోషానికి మనం ఆశపడితే, లోకానుసారమైన ఆశలతో మనం బ్రతుకుతూ దానిలో ఆనందిస్తూ సంతోషంగా గడుపుతున్నామని, ఆ రీతిగా మనం ఆ అల్పకాల పాపభోగ సంతోషం కోసం ఆశపడితే దేవుడిచ్చే తృప్తిని దూరం చేసుకుంటాం. దేవుడిచ్చే సంతోషాన్ని పోగొట్టుకుంటాం. దేవుడిచ్చే ఆ క్రొత్త ద్రాక్షారసపు అనుభవం లేకపోవును, ఉండదు. ఎందుకంటే దేవుడు శాంతి, సమాధానం, సంతోషం మన హృదయాల్లో ఆయన పొంగి పొర్లే విధంగా, ఆయన బట్టి మనం సంతోషించి ఆనందించేవారుగా ఆయన మనల్ని ఉంచాలని మనల్ని వెతికి రక్షించాడు. అయితే ఆయన కొరకు మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే సంతోషాన్ని హృదయంలో అనుభవిస్తావు. శాశ్వతమైన సంతోషం నీ హృదయంలో ఎల్లప్పుడూ, వాడబారన సంతోషం నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడ ఎఫ్రాయిముల గురించి చూసినప్పుడు ఐగుప్తునకు మరలుతారు. అషూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. ఈ యొక్క ఐగుప్తుకు మరలారు వారు, అషూరు దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అపవిత్రమైన వాటిని తింటున్నారు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. అపవిత్రమైన వాటిని తినుట. మనకి తిండి కూడా ఆశే. అందుకే మానవుడికి అన్ని రకాలుగా ఆశలు ఉన్నాయి.
ఈ ఆహారం మీద ఉన్న ఆశ ఏది పెడితే తినడానికి కారణం అవుతుంది. అందుకే రాస్తాడు బైబిల్లో, నీకు తిండి మీద ఎక్కువ అధికమైన ఆశ ఉన్నట్లయితే నీ గొంతుకొక కత్తి పెట్టుకోమంటాడు. ఎందుకు కత్తి పెట్టుకోమంటున్నాడు? ఈ తిండి మీద ఆశ ఎక్కువ ఉన్నా గానీ మానవుడికి నెమ్మది ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు. తినిన దానికి అర్థం పర్థం లేని తిండి అయిపోతుంది. ఆ తిండి కూడా ఎక్కువగా మనిషిని పాడు చేస్తుంది. అందుకే ఇక్కడ వీళ్ళు చూస్తే అపవిత్రమైన దాన్ని కూడా తింటున్నారు. ఏది పవిత్రమైంది, పరిశుద్ధమైన ఆహారం మాత్రమే మనం తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా అపవిత్రమైన దాన్ని తింటున్నారు వెళ్ళిపోయి. ఎందుకంటే వారికి తిండి మీద ఆశతో. ఎఫ్రాయిములు ఈ ఐగుప్తుకు మరలి అషూరు దేశానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తన అపవిత్రమైన వాటిని తినచ్చు. యెహోవా దేశంలో నివసింపకూడదు దేవుడు అంటున్నాడు. ఇట్లాంటి అపవిత్రమైన ఆహారం తిని అపవిత్రమైన కార్యకలాపాలు చేసేవారు దేవుని దేశంలో నివసింపకూడదు. ద్రాక్షారస పానార్పణను వారు అర్పింపరు. వారు అర్పించచ్చు బలులు ఎందు ఆయనకి ఇష్టం లేదు. దేవుడికి ఏమిష్టం లేదు? బలులు అర్పించడం ఇష్టం లేదు. ద్రాక్షారస పానాల అర్పణలు అసలు వారు అర్పించరు. కానీ వారు ఆహారముగా పుచ్చుకున్నది ప్రలాపము చేయవారి ఆహారము వలెనగును. వారు భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారం తమకే సరిపడు గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. దేవుని వాక్యంలో చూడండి, దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు చూసుకోవాలంట. మనం ఎక్కడ ఉండాలి ఆహారం? మన ఇంట్లో ఆహారం కాదు. మలాకీ గ్రంథంలో రాస్తాడు, దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి తీసుకురావాలంట. దేవుని మందిరంలో ఆహారం లేకపోతే ఏమైంది? అందుకే ఇక్కడ అంటాడు, తమకే సరిపోతుంది గాని మందిరంలోనికి రాదంట. మనం తినే ఆహారం అపవిత్రమైన ఆహారం కాదు, పవిత్రమైన ఆహారాన్ని భుజించాలి. పవిత్రమైన ఆహారం తింటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని మందిరానికి మనం తినే ఆహారంలోంచి కొంత ఆహారాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచాలి. ఎందుకంటే దేవుని మందిరపు నిధిలోనికి ఆహారాన్ని తీసుకురమ్మని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించాల్సింది ఏంటంటే, అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు, తినకూడదు. పరిశుద్ధ మనం ఆశపడటమే. ఇశ్రాయేలు ఆనాడు చూస్తే వారికి ఇచ్చిన ఆహారంలో రుచిని గుర్తెరగక అపవిత్రమైన ఆహారం కొరకు ఆశపడ్డారు. ఇప్పుడు వారికి వాస్తవికంగా దేవుడు మన్నా ఇచ్చాడు. మన్నాని విసర్జించి పూరేడులను వారు ఆశించారు. పూరేడులే వారి ప్రాణాలు తీసింది, మాంసమే వారి ప్రాణాలు తీసింది. ఎందుకంటే దేవుడు వారికి ఏది ఇష్టమో, అది ఏది వారికి సౌకర్యవంతమైందో, ఏది మేలైందో, ఏది అవసరమైందో అది వారికి ఇచ్చున్నాడు ఆల్రెడీ. కానీ వారు ఏం చేశారు? అది తినకుండా మాకు ఇంకొకటి కావాలంటున్నారు. చూస్తున్నారా? నీకు పరిశుద్ధమైన పవిత్రమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇచ్చున్నాడు. దాన్ని నువ్వు తినకుండా అపవిత్రమైన దాన్ని నువ్వు ఆశపడుతున్నావు. చూడండి, దేవుడిచ్చింది పరిశుద్ధమైంది, మనం ఆశిస్తున్నదేమో అపవిత్రమైనది. ఎందుకంటే మనకు అల్పకాల సంతోషం, అల్పకాల పాపభోగాన్ని అనుభవించాలని ఆశ మనల్ని ఏం చేస్తుందంటే, ఆ సంతోషం కోసం అపవిత్రమైన దాని మీద నీకు ఎక్కువ ఆశ కలుగుతుంది. ఈరోజు అపవిత్రమైన దాని మీదే ప్రతి ఒక్కరి ఆశ. దేవుని బిడ్డలారా, నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు. నీ పొరుగు వాని ఎద్దునైనను, నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వానిది ఏదైనా సరే నువ్వు ఆశించి ఆశపడి ఎప్పుడైతే ఆశతో పాపానికి చోటిస్తావో ఇక్కడ మన ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది, పాడైపోతుంది. దేవుని వాక్యంలో అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, నియామక దినముల్లో, యెహోవా పండగ దినముల్లో మీరేం చేస్తున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మీరేం చేస్తున్నారు? నియామక దినాలున్నాయి, యెహోవా పండగ దినాలున్నాయి, మీరేం చేస్తున్నారు? నియామక దినాలు ఎన్ని పోగొట్టుకున్నాం ఈ తిండి కోసం, ఈ పాప భోగాల కోసం, ఈ ఆశల కోసం, ఈ లోకం మీద మనకున్న ఆశల కోసం ఎన్నో నియామక కోడికలు పోగొట్టుకున్నావు. నువ్వు నియామక కోడికలకి లో ఉన్న ఆనందం నువ్వు విడిచిపెట్టేశావు. దేనిలో ఆనందం వెతుకుతున్నావు? వ్యభిచారంలో ఆనందం ఉందా? అపవిత్రమైన తిండిలో ఆనందం ఉందా?
ఏమి తిందామా, ఏమి తాగుదాం, ఏమి ధరించుకుందామా, దీని కొరకు దేవుడు మనల్ని రక్షించింది. దేని కొరకు మనల్ని రక్షించింది? తిండి కొరకు కాదు కదా, ఐక్య సంబంధమైన అల్పకాల పాపభోగాన్ని అనుభవించడానికి కాదు కదా. దేవుడు చెప్తున్నాడుగా, స్పష్టంగా చెప్తున్నాడు. 1 యోహానులో ఏమని రాయబడింది? లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? ఏముంది లోకంలో? లోకంలో ఉన్నదంతా అంటాడు. ఉన్నది సగం కాదు, ఉన్నది మొత్తం కంప్లీట్ గా లోకం లేదని ఉందంటే అదేంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడం. కాళ్ళతో చూసేదంతా ఆశించడం, శరీరంతో చూసిన దాంట్లో ఆశపడటం, పైగా ఈ రెండింటిని చూసుకొని జీవపు డంబాలు ప్రదర్శించడం. ఇంతకు మించి లోకంలో ఏమీ లేదు, మొత్తం శూన్యం. ఇలాంటి లోకంలో మనం బ్రతుకుతూ నియామక కోడికల్లో ఉన్న ఆనందం మనలో లేదు. నియామక కోడికలకు వెళ్ళకపోతే ఆత్మీయ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉండదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఆనందించాలో అక్కడ ఆనందించలేని స్థితిలోకి వెళ్ళిపోతే ఈ పాపపు సంబంధమైన ఆనందాన్ని, తాత్కాలికమైన సంతోషాన్ని కోరుకున్న వ్యక్తికి శాశ్వత సంతోషం దూరం అయిపోతుంది. శాశ్వతుడైన దేవుడిచ్చిన సంతోషం దూరం అవుతుంది. ఏశావు అందుకే భ్రష్టుడైపోయాడు. ఈ కూర ముఖ్యమైపోయింది ఆయనకి. అసలు దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెనలు, ఆ విలువ ఏశావుకు తెలియలేదు ఎప్పటికీ. అలాగే మీరు చూడండి, అననీయ సప్పీరాని మీరు తీసుకుంటే ఎందుకు వారు ఆశపడ్డారు? మొత్తం తీసుకెళ్లి పాదాల దగ్గర పెట్టేస్తే పోయేది కదా. కొంత దాచుకున్నారు ఆశ. ఆనాటి నుంచి ఈనాటి వరకు లోకం కొరకు ఆశపడ్డ ప్రతి వ్యక్తి నశించిపోయాడు. లోకము కోసం వెంపర్లాడి ఆశపడి పరిగెత్తిన ప్రతి వ్యక్తి కూడా నశించిపోయి నరకంలో పడద్రోయబడ్డాడు. సొలొమోను కూడా ఆశపడ్డాడు. మొట్టమొదట ఆశ వేరుగా ఉంది. అయ్యా నాకు కొంచెం వివేకం ఇస్తే చాలని ఆత్మీయతలో ఉన్నటువంటి వ్యక్తి రాను రాను దేవుడు అంత సమృద్ధినిచ్చి, క్షేమాన్ని ఇచ్చి, రాజరికాన్ని ఇచ్చి, దేవుడు ఎంతగానో దశ దిశలా వ్యాప్తి చేసి ఎవరికి లేనంత ఘనత, హెచ్చింపు స్థాయి సల్మాన్ రాజుకి ఇస్తే ఏం చేశాడు? వీళ్ళారా ఆశపడతా వచ్చాడు. 1000 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాడు. పాపముతో తేలియాడుతూ వచ్చాడు. చివరికి అన్యుల ఆచారాలను అనుసరించి వారు చెప్పినట్టు నడుచుకొని, ఆ స్త్రీల యొక్క ఆలోచనలు, వారి సహవాసాల్లో వారు చెప్పిన మాటలు వినిపోయి ఏం చేశాడు? అంత పెద్ద రాజు దేవుడిచ్చిన క్షేమం, దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన స్థితిని సంపూర్ణంగా పోగొట్టుకొని పోయి ఆ పనికి మాలినటువంటి సహవాసాల్లో చిక్కుకొని అల్పకాల పాపభోగం కోసం తన బ్రతుకును పాడు చేసుకుంటాడు. ఈ రోజు నీ జీవితం ఎట్లా ఉంది? నియామక దినాల్లో దేవుడు నియమించిన సమయాన్ని పోగొట్టుకుంటున్నావా? నియామక సమయం మళ్ళీ రాదు. నియామక సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నియమించిన సమయమును నువ్వు దేవునికి ఇయ్యకపోతే ఈ లోకపు ఆశ నీలో ఉన్నట్లే, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండకపోయినా, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండకపోయినా, దేవుడు నియమించిన నియామక కోడికల్లో, నియామక సమయాల్లో, దేవుడు పండగ దినాల్లో మీరేం చేస్తున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏం చేస్తుంటాం? ఖచ్చితంగా నియామక సమయానికి రాకపోతే, దేవుడిచ్చిన సమయం పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఆ సమయంలో ఎక్కడో ఉంటాం, ఎక్కడో పనికి మాలిన పనులు చేసుకుంటా, లోక ఆశలతో నిండిపోయిన మన హృదయాలు ఆ వ్యర్థమైనటువంటి వాటిని జరిగిస్తూ అక్కడ సమయం గడుపుతాం. దేవుడి సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. చాలాసార్లు దేవుని కొరకు సమయం కేటాయించడానికి అస్సలు తీరిక ఉండదు మనకి. తీరిక లేనంత లోక ఆశ నీలో నింపబడింది. మార్త మరియలను తీసుకుంటే ఇదే కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. మార్త విస్తారమైన పని పెట్టుకుంది. మరియా పని మొత్తం పక్కన పెట్టి దేవుని సన్నిధిని అనిపిస్తుంది. ఏది ఏర్పరచుకుందో ఉత్తమమైన దాన్ని పరుచుకుందో యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు. ఈరోజు లోకాశలు కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో నిలకడగా ఉండలేడు. దేవుని కొరకు సమయం కేటాయించలేడు. దేవుణ్ణి స్తుతించలేడు. దేవుణ్ణి ఆరాధించలేడు. దేవుని గణపరచలేడు. నియామక సమయాన్ని పోగొట్టుకుంటాం. అందుకే లయము
మరణం సంభవించినందున జనులు వెళ్లిపోయి ఉన్నారు. ఏం సంభవిస్తుంది? లయం సంభవిస్తుంది. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును. ఐగుప్తు దేశంలో వారు కూడుకుంటున్నారు. పాపపు సంబంధమైన దేశంలో లయం సంభవించేటువంటి పరిస్థితుల్లో వారు అక్కడ బైబిల్ రాశాడు, వారికి కూడు స్థలమును ఉండును. నోపు పట్టణపు వారికి శ్మశాన భూమిగా ఉండును. నోపు ఎలా ఉంది? వాళ్ళకి ఒక శ్మశాన భూమి. వెండి అయినా వారి ప్రియ వస్తువులను, దురదగుండ్లను ఆవరించును. ఏమొస్తాయి? ప్రియమైనటువంటి ప్రియ వస్తువులు, దురదగుండ్లు, ముండ్లకంప వారి నివాస స్థలాల్లో పెరుగుతుందంట. ఏంటంటే దురదగుండ్లు ఆవరిస్తాయి, ముండ్లకంప పెరుగుతుంది. వెండిమయమైనటువంటి ప్రియ వస్తువులను, దురదగుండులను ఆవరించి ఉండును. గమనించండి, ఒక శ్మశానం లాగా అయిపోతుంది మన ఇల్లు. మన కుటుంబమే ఒక శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. బతికున్నారని పేరుకే గాని చచ్చిన శవాల్లాగా పడి ఉంటాం ఇంట్లో. దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దురదగుండ్లు ఎట్లా ముండ్ల కంపలోకి వెళ్తే ఎట్లుంటుందో అట్లా అయిపోతుంది మన బ్రతుకు. దురదగుండ్లు ఉంటాయి చూసా, అదేంటి దురదగుండాకు అంటారు. దురదగుండాకు ఏంది? తగిలితే విపరీతమైన దురద. ఈ ముండ్ల కంపకున్న లక్షణం ఏంది? పోయి దానిలో ఉంటే గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఎవరన్నా పోతారు ముళ్ళ కంపలోకి? ఎవరన్నా పోతారు దురదగుండాకు జోలికి? ఎందుకు పోరు దురదగుండాకు జోలికి? దురదగుండాకు జోలికి దురద వచ్చింది. ముండ్ల కంపలో పోతే ఈ ముళ్ళు మనకు గుచ్చుకుంటుంటాయి. మన బ్రతుకంతా అలాగా దురదగుండలాగా, ముండ్ల కంపలాగా. అలాగే మరి ఈ వెండిమయమైనటువంటి ప్రియమైన వస్తువులను దురదగుండ్లు ఆవరించును. ఈ వస్తువులన్నిటినీ కూడా ఇవి ఆవరించి ఆ నివాస స్థలాల్లో పెరుగుతాయి. కనుక మన నివాస స్థలం ఎట్లా ఉంది? ఈరోజు నీ నివాసం ఎట్లా ఉంది? నీ జీవితం ఎట్లా ఉంది? నీ కుటుంబం ఎట్లా ఉంది? నీ స్థితి ఎలా ఉంది? నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నీ పద్ధతి ఎట్లా ఉంది? ఆత్మీయంగా ఇంటిని కట్టుకునే విధానం ఎట్లా ఉంది? ఇండ్లంతా ముండ్ల కంపలుగా, నెమ్మది లేని బ్రతుకుగా, ఎప్పుడు కలవరాలతో ఉండిపోతే ఎలా చేయన్నవి? ప్రతీకార దినములు వచ్చేయను. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులని, దురాత్మ అనుసరించిన వెర్రివారని ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. ఆ ప్రవక్తలు కూడా వెర్రోళ్ళు అయిపోయారు. దేవుని బిడ్డలారా, విశేష పగను ఎరిగిన వారై, అందుకే అంటాడు శిక్షా దినములు వచ్చేయున్నవి, ఆ శిక్ష మనకి త్వరలోనే రాబోతుంది అంటున్నాడు. మన ఇంటి విధానం, మన కుటుంబ జీవన విధానం, మన వ్యక్తిగత జీవన విధానం సరిగ్గా లేనప్పుడు ప్రతీకార దినములు వస్తున్నాయి, శిక్షా దినములు వస్తున్నాయి. శిక్షా దినములు బహు భయంకరంగా ఉంటాయి ప్రియుల. ఒకసారి దేవుడు మన మీద మనకు శిక్ష వేశాడంటే ఇంకా శిక్ష కొన్ని దినాల పాటు అనుభవించాల్సి వచ్చింది. దేవుడు శిక్షిస్తే బాధపడతా కూర్చుంటావు తప్ప, ఆ తర్వాత దేవుడు ప్రతీకారాన్ని తెచ్చుకొని నీ మీద, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీ మీద ప్రతీకార దినాలు నిర్ణయిస్తే, ప్రతీకార దినాలంటే దేవుడు శిక్షించే దినాలు, ప్రతీకార దినాలు వచ్చేయను అంట, తొందరలోనే రాబోతున్నాయి. చేసిన పాపానికి శిక్షా దినాలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతీకార దినాలు అనుభవిస్తావా? ఆ ప్రతీకారం తీర్చుకునే దినాలు అధికంగా దేవుడు నీ జీవితం ఉంచితే ఎలా ఉంటుంది నీ జీవితం? విస్తారమైన దోషానికి తాము చేసిన విశేషమైన పగను ఎరిగిన వారై, విస్తారమైన దోషానికి విశేషమైన పగ ఉంటుంది. దోషం ఎక్కువ ఉంటే పగ కూడా ఎక్కువ ఉంటది. ఎవరైతే పాపానికి చోటించి పాపం వల్ల దోషం ఎక్కువ కూడగట్టుకుంటారో, ఆ దోషం కూడగట్టుకున్న దోషానికి తగిన పగ, విశేషమైన పగ, మామూలు పగ కూడా కాదు. దేవుడు తన పగని, ప్రతీకారాలను తీర్చుకుంటాడు కంపల్సరీ. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడిని ఏ కోణంలో చూస్తుంటామంటే, దేవుడు అంటే ప్రేమ గల దేవుడు, దేవుడు అంటే దీవెనలు ఇచ్చే దేవుడు, దేవుడు అంటే ఇస్తాడు దీవెనలు, ఆశీర్వాదాలు. తన ప్రేమ ఎప్పుడు కురిపిస్తాడంటే నీవు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు, అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టుకోకుండా
దేవునికి తగినట్లుగా నువ్వు జీవిస్తూ, దేవుని యందు ఆనందిస్తూ, వ్యభిచారాన్ని విసర్జించి అపవిత్రమైన ఆహారం తినకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ నియామక దినాలను పాటిస్తూ దేవుని సన్నిధిని పోగొట్టుకోకుండా ఎప్పుడైతే జీవిస్తావో ఇప్పుడు నీ ఇల్లు శ్మశానంగా కాదు పరలోకంగా ఉంటుంది. బ్రతకకుండా వాటి సంబంధమైన ప్రతి ఆలోచన మనం చెరపటి దైవాత్మ చేత నింపబడి దేవుడు చెప్తున్న దాన్ని గ్రహించుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని గుర్తెరిగి మనం నడుచుకున్నప్పుడు దేవునికి అత్యంత సమీపస్తులుగా మనం చేర్చబడతా వస్తాం. దేవునితో సహవాసం కలిగి ఉంటాం, దేవుడితో ఆనందిస్తాం, దేవుడితో నిత్యము కూడా సంతోషిస్తాం. అందుకే దేవుని వాక్యంలో ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములు కనిపెట్టును, దేవుని యొద్ద నుండి దర్శనములు కనిపెట్టు. ప్రవక్తలు తమ చర్య అంతటిలోను వేట కాని వల వంటి వారై ఉన్నారు, వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. దేవుని మందిరంలో మనం ఎట్లుండాలా? మిత్రులుగా ఉండాలి కానీ శత్రువులుగా ఉండకూడదు. ఎప్పుడు దేవునికి శత్రువులు అయిపోతాం మనం అంటే పాపానికి మనం చోటు ఇచ్చినప్పుడు దేవుడు మనలో ఒక శత్రువులాగా చూస్తాడు. పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించినప్పుడు దేవునికి మనం మిత్రులుగా ఏర్పరచబడతాం, సన్నిహితులుగా చేయబడతాం. ఈరోజు దేవుని వాక్యంలో అందుకే దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనముల కొరకు కనిపెట్టును, దర్శనాల కోసం కనిపెట్టు, ప్రార్థన చెయ్యి. దేవా నాకు ఒక దర్శనం చూపించయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యాను. ఎప్పుడైతే నువ్వు దేవుని పాదాల చెంత అత్యధికంగా కనిపెడతావో దేవుడు నీకు మంచి దర్శనాలు ఇస్తాడు. దేవుడు నీకు ఒక మిత్రుడుగా మార్చబడతాడు. దేవుడు అబ్రాహాముతో చెప్పలేదా, అబ్రాహమా నువ్వు నా స్నేహితుడు అన్నాడు. ఎందుకు అబ్రాహాముని స్నేహితుడు అన్నాడు? మనల్ని ఎందుకు అన్నాడు స్నేహితుడు అని? మనలో శత్రువులాగా చూస్తున్నాడు దేవుడు. శాంతి, సమాధానం, సంతోషం అన్ని పోగొట్టుకొని ఆ ఇండ్లంతా కూడా ఈ ముళ్లతో గుచ్చబడిన దానిలాగా దురద పుడుతున్నటువంటి దురద చెట్టులాగా మన బ్రతుకైపోతే ఎలాగూ? అందుకే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఏం చేస్తున్నావు అని. మీరేమి చేతురు? ఏం చేయాలి మనం? మాకు ఆత్మీయత నేర్పించండి అయ్యా, మేము ఎట్లా నడుచుకోవాలో చెప్పండి అయ్యా, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచను. హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగితే దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వాదకరంగా చేసి ఘన కార్యాలు జరిగిస్తాడు నీ ద్వారా. మనకి ఉదయకాల సంబంధం ప్రభు సన్నిధికి వచ్చి మనల్ని మనం సరిదిద్దుకొని యోగ్యమైన రీతిలో ప్రభు కొరకు బ్రతుకుతూ రోషం కలిగిన భక్తిలోకి వద్దాం. అయ్యా నేను ఎందుకు ఉండకూడదు? ఎట్లా నేను చేస్తాను, నేను కూడా అలా ఉంటాను ప్రభువా, నేను కూడా అలా నడుస్తాను దేవుడికి చెప్పి, ఏ విషయాల్లో అయితే నువ్వు ఆత్మీయంగా పతనం అయిపోయావు ఆ స్థితిని మళ్ళా మేల్కొని మరలా పునఃప్రారంభిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. కనుక ఆ రీతిగా మనల్ని మనం అల్పకాల సంతోషానికి, ప్రలోభాలకు లొంగకండి. అయ్యా నాకు ఈ సంతోషం కాదయ్యా, నాకు ఆ సంతోషం కావాలి, ఆ సంతోషం కోసం నువ్వు పరిగెత్తు. దేవుడు లోకం నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పడేస్తాడు. నీకు ఏది కావాలో అది ఇస్తాడు, నీకేం చేయాలో చేస్తాడు. నీ జీవితాలు ఉండలాగా దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన